హాయ్ అందరికీ, హ్యాపీ సండే. ఈరోజైతే మా ఇంట్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానో చూసేయండి. ఫస్ట్ అయితే చికెన్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 ఉల్లిగడ్డలు 3-4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో చికెన్కి సరిపోయేంత ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని బాగా కలుపుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మగ్గిన తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గిన తర్వాత అయితే 2 టమాటాలను అయితే కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అయితే కొంచెం కారం కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కారం వేసుకోగానే వాటర్ అయితే పోయొద్దు. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇలా వాటర్ పోసుకుంటే బాగుంటుంది. ఇలా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత అయితే అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొత్తిమీర, లాస్ట్లో అయితే కస్తూరి మెతి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ మగ్గిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత కిందకి దింపేసి తింటే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది టేస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.